హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెన్నై టు కాకినాడ సర్కార్ ఎక్స్ప్రెస్లో రాయమండ్రి వెళ్తున్నాం. స్టార్ట్ చేసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట సింబల్ నొక్కండి. మా వీడియోలన్నీ మీ ముందుకు వస్తాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. పచ్చని పంట పొలాలను చీల్చుకుంటూ ట్రైన్ కొద్ది నిమిషాల్లో వేదంలా ఘోషించే గోదావరి కొత్త ఆర్చ్ బ్రిడ్జి మీదుగా రాయమండ్రి చేరుకోబోతున్నాం. అవునండి, గోదావరి బ్రిడ్జి మీదకి వెళుతున్నప్పుడు లయబద్ధంగా వచ్చే ఆ శబ్దం ఎంతో బాగుంటుంది. ఆ కనిపించేదే 123 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు నిర్మించిన పాత రైల్వే బ్రిడ్జి. ఈరోజు గోదావరి నది మీద నిర్మించిన నిర్మాణాల గురించి పూర్తిగా వివరంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. అదిగో గోదావరి స్టేషన్ వచ్చేసిందండి. ముందు మనం ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ప్రారంభిద్దాం. ఇది గోదావరి నది పైన ప్రప్రథమంగా నిర్మించిన ఆనకట్ట. దీన్ని 1846 సంవత్సరంలో మొదలుపెట్టి 1852లో పూర్తి చేశారు. 18వ శతాబ్దం నాటి కాలంలో ఈ ప్రాంతం అంతా చాలా వెనకబడి ఉండేదట. పత్తి, ఆముదం లాంటి వర్షాధార పంటలు తప్ప మరేవి పండేవి కాదట. పక్కనే గోదావరి ప్రవహిస్తున్న ఆ నీరంతా సముద్రం పాలయ్యేదట. 1836లో వచ్చిన భీభత్సమైన వరదకి సుమారు 2 లక్షల మంది నీటిలో కొట్టుకుపోయారట. మిగిలిన వాళ్ళు పాపం చాలామంది ఇతర ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకుని వలస వెళ్ళిపోయారట. ఉన్న కాస్త మంది సరైన జీవనోపాధి లేక పిల్లల్ని అమ్ముకునేందుకు దుర్భర పరిస్థితుల్లో బతికేవాళ్ళట. అది గమనించిన బ్రిటిష్ వారు సర్వే కోసం సర్ ఆర్థర్ కాటన్ మహాశయుని పంపించారు. ఆయన ఏ రహదారులు లేని ఆ రోజుల్లో ఈ గోదావరి తీర ప్రాంతం అంతా గుర్రం మీద పర్యటించి ఈ ధవళేశ్వరం ఆనకట్టు కట్టడానికి అనువైనదిగా నిర్ణయించారట. అయితే ఆ బాధ్యతను కూడా సర్ ఆర్థర్ కాటన్ గారికి అప్పగిస్తే ఆ మహానుభావుడు ప్రభుత్వం సరిగా సహకరించకపోయినా ఆరోగ్యం క్షీణిస్తున్న ఈ బృహత్తర నిర్మాణాన్ని ఎంతో కృషి పట్టుదలతో 1846లో ఆనకట్టు నిర్మాణం మొదలుపెట్టి 1852లో పూర్తి చేశారట. దీనికి సున్నపురాయి, తాటిబోదలు, బెల్లం, టేకు మొదలైన వాటితో అప్పట్లో సరైన యంత్ర సామగ్రి లేకపోయినా స్థానికులకు తర్ఫీదిచ్చి అనుకున్నది సాధించాడట. ఆయన సాహసోపేత నిర్ణయంతో లక్షల ఎకరాల సాగులోకి వచ్చాయి. ఉభయ గోదావరి జిల్లాలను పచ్చని పసిడి పంటలతో సస్యశ్యామలం చేశాడు ఆయన. అందుకే ఆయన్ని అపర భగీరథుడు అంటారు. అంతేకాదు, 12 ఏళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలకు ఇక్కడ పెద్దలు కాటన్ గారికి తన వంశస్థునిగా భావించి మొదటి పిండ ప్రదానం ఆయనకే అర్పించడం అనేది ఇప్పటికే చేస్తున్నారంటే ఆయన ఎడల ఎంతటి గౌరవమో ఎంత భక్తో ఆలోచించండి. అంతేకాదు, కోనసీమలో ప్రతి చోట ఆయన విగ్రహాలు ఉంటాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయన మన దేశస్థుడు కాకపోయినా ఆయన విగ్రహాలు సుమారు కోనసీమలో 3000 వరకు ఉన్నాయంటే ఆయన అంతగా ఆరాధించడానికి కారణం ఆయన పెట్టిన భిక్షతోటి మనం ఎదిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మన ప్రభుత్వం వారు 1970లో ఈ బ్యారేజ్ పనిని ప్రారంభించి
1982లో పూర్తి చేశారు. ఈ బ్యారేజ్ వలన నీరు చాలా వరకు నిల్వ చేసి చుట్టుపక్కల లక్షల ఎకరాలను తడపడానికి ఉపయోగపడుతుంది. దాని ద్వారా ఎంతో పంట దిగుబడిని ఇస్తుంది. అంతేకాకుండా ఎక్వా పరిశ్రమకు కూడా ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ గోదావరి 4 పాయలుగా చీలుతుంది. ధవళేశ్వరం నుంచి విద్యేశ్వరం దాకా ఈ బ్యారేజ్ సుమారు 8 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఇక ఈ పాత రైల్వే బ్రిడ్జ్ 125 సంవత్సరాల క్రితం అంటే 1897 నవంబర్లో బ్రిటిష్ వారు ప్రారంభించి 1900 సంవత్సరం ఆగస్టు నెలలో వాడుకలోకి తీసుకొచ్చారు. అప్పట్లో మద్రాసు గవర్నర్ హ్యావిలాక్ చేతుల మీదుగా ఈ బ్రిడ్జిని ప్రారంభించబడింది. అందుకే హ్యావిలాక్ బ్రిడ్జ్ అని కూడా నామకరణం చేశారు. ఇది సున్నప్రాయతో నిర్మించిన 56 స్తంభాలతో 47 మీటర్ల పొడవైన ఉక్కు గడ్డలతో నిర్మించబడింది. ఇది 1997 వరకు ఎంతో ఉపయోగపడింది. అంటే 97 సంవత్సరాలు సేవలు అందించిందన్నమాట. అయినా ఇంకా చెక్కు చెదరలేదు చూసారా. అందుకే చారిత్రాత్మక కట్టడంగా పర్యాటక ప్రదేశంగా నిలిచిపోయింది. ఇక ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి అప్పట్లో మన దేశంలోనే మొదటి అతి పొడవైన బ్రిడ్జి. ఇది ఇప్పుడు 3వదిగా మారింది. 48 ఏళ్లుగా అటు చెన్నై నుంచి ఇటు కలకత్తా వరకు వారధిగా ఎంతో ఉపయోగపడుతోంది. అంతకుముందు లారీలైనా వాహనాలైనా మనుషులైనా పంటుల ద్వారా లాంచీల ద్వారా కొవ్వూరు నుంచి రాయమండ్రికి చేరడానికి ఎంతో అవస్థపడేవాళ్ళు. దీని పొడవు సుమారు 4 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇది 1964లో మొదలుపెట్టి 1974 పూర్తి చేయబడింది. అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు దీన్ని జాతికి అంకితం చేశారు. ఇదొక చారిత్రాత్మక కట్టడం. ఇక దీనిపైన ఉన్న రోడ్డు ద్వారా కొవ్వూరు నుంచి రాయమండ్రికి కలపడం వ్యాపారపరంగా, వైద్యపరంగా, విద్యాపరంగా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఈ ఆర్చ్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తిగా అధునాతన టెక్నాలజీతో నిర్మించబడింది. ఇది 1997 నుంచి సేవలు ప్రారంభించింది. ఇది 24 ఆర్చీలతో ఎంతో సుందరంగా చూపర్లను కట్టుపడేస్తోంది. ఇది రాజమహేంద్రవరానికి మరో మణిహారం అని చెప్పచ్చు. ఇదండి ఈ వీడియోలో మీకు చూపించాలనుకున్నది. మీకు నచ్చింది కదూ? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.